తిరుమలలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఏఐని ఉపయోగించబోతున్నారు. దేశంలోనే తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వైకుంఠం 1 కాంప్లెక్స్లో దీన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని కంట్రోల్ చేయడం, వసతి, భద్రతా విషయాల్లో ఇది ఉపయోగపడబోతోంది. ఈ ఏఐ కేంద్రాన్ని రేపు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పెద్ద డిజిటల్ స్క్రీన్పై అన్ని విభాగాలకు చెందిన సీసీటీవీ ఫుటేజీలు కనిపిస్తాయి. వీటిని సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ అధికారులకు అక్కడ ఉండే పరిస్థితులను తెలియజేస్తారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి వద్ద నుంచే భక్తుల రద్దీని ఏఐ అంచనా వేస్తుంది. క్యూ లైన్లలో ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంత సమయం నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనేది పర్యవేక్షిస్తుంది. ఎప్పటికప్పుడు భక్తుల పరిస్థితిని తెలుసుకుని శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను బయటకు తీసుకొచ్చే సమీప మార్గాలను చూపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఇండియాలో పెద్ద పెద్ద ఫెస్టివల్ చేసిన దాంట్లో టెక్నాలజీని ఎంప్లాయ్ చేసి, క్రౌడ్ మేనేజ్మెంట్ చేసి, క్రౌడ్ని ఎప్పటికప్పుడు అసెస్ చేసి వాళ్ళు మనకి అనలిటిక్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దానితో పాటు వాళ్ళకి ట్రాఫిక్ మేనేజ్మెంట్లో మంచి అవగాహన, చాలా సిటీస్లో వాళ్ళు ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా చేస్తారు. సో మనకున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వాళ్ళు ఎప్పటికప్పుడే మన కమాండ్ కంట్రోల్ కూడా కొంతవరకు మనం ఇంటిగ్రేట్ చేసి సింగిల్ ప్లాట్ఫామ్ తేవటం వలన మనం అడిషనల్గా డేటా అనలిటిక్స్ని యాడ్ చేసుకొని ఎప్పటికప్పుడే మనకు ఉన్న క్రౌడ్ని అనలైజ్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి ఫీల్డ్ లెవెల్లో డెసిషన్ తీసుకోవడానికి ఎలాంటి ఖచ్చితంగా మంచి రోల్ ప్లే చేస్తుంది. ఈ ఫీల్డ్లో వాళ్ళ అనుభవం ఉండే వాళ్ళ టీం ఆల్రెడీ వచ్చున్నది. వాళ్ళకి కానీ మనకు కానీ చాలాసార్లు మీటింగ్ చేయడం జరిగింది. మన ఎలాంటి చైర్మన్ గారు వచ్చినప్పుడు స్పెషల్గా రిక్వెస్ట్ చేయడంతో ఖచ్చితంగా తను కూడా మంచి టీంని డిప్లాయ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ హెల్ప్ అనేది ఖచ్చితంగా క్రౌడ్ మేనేజ్మెంట్లో మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా భక్తులను గుర్తిస్తుంది. చోరీలు, ఇతర అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా వెంటనే కనిపెడుతుంది. తప్పిపోయిన వారు ఎక్కడున్నారో తెలియజేస్తుంది. క్యూ లైన్లు, వసతి, ఇతర సౌకర్యాలను, వాస్తవ పరిస్థితులను 3D మ్యాప్లతో చూపిస్తుంది. రద్దీ ఉన్న ప్రాంతాల్ని రెడ్ స్పాట్లుగా చూపడంతో పాటు చర్యలు తీసుకోవాలని సంకేతాలు ఇస్తుంది. ఆన్లైన్లో నిరంతరం పర్యవేక్షిస్తూ సైబర్ దాడులు, టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో పెట్టే అనుచిత పోస్టులు, ఆన్లైన్లో తప్పుడు సమాచారాలని అడ్డుకుంటుంది టెక్నాలజీ. ఎక్కడెక్కడైతే ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ 45 నిమిషాల్లో ప్రతి ఒక్క మూలాల్లో ఎంతమందికి దర్శనం భాగ్యం లభించుంటే అవకాశం ఉందో అవి అర్థం చేసుకొని డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసుకొని అంతమందిని కరెక్ట్గా ఎల్ఎన్టీ వాళ్ళ సహకారంతో హెడ్ కౌంట్ చేయించి అంతమందిని ఆ హోల్డింగ్ ఏరియాలో వెయిట్ చేయించే కార్యక్రమం టీటీడీ తీసుకుంటా ఉన్నారు. సో అట్లాగా అంటే ఏ రంగంలో ఆ రంగానికి కూడా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, అది మీడియాలో కావచ్చు, భక్తుల ద్వారా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఆ ఫీడ్బ్యాక్ దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఎప్పటికెప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇసుక వైకుంఠం 1 కాంప్లెక్స్లో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ని టీటీడీ తీసుకొస్తోంది. సో భక్తుల రద్దీకి సంబంధించి కావచ్చు, భక్తులు అక్కడ ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా పూర్తిగా సమగ్రంగా అన్ని కోణాల్లో అక్కడ నిరంతరం ఒక నిఘా నేత్రంలాగా ఇది పనిచేయబోతుంది. అక్కడ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా ఈ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉపయోగపడబోతోంది. సో రేపు దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం సార్. దామోదర్, ఏఐ టెక్నాలజీ కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వస్తే ఇక మరింతగా ఒక పకడ్బందీగా ఒక నిఘా వ్యవస్థ మరింతగా అక్కడ ఎంత పెంపొందించే అవకాశం కనిపిస్తోంది? రాజేష్, తిరుమలలో గతంలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ను పూర్తి స్థాయిలో ఆధునీకరించి ఏఐ ద్వారా పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నారు. గత అక్టోబర్లో
ఏదైతే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా అక్కడ కలిసిన ఎన్ఆర్ఐలు ఇంటిగ్రేటెడ్ ఏదైతే ఈ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ గురించి ఆయనకు తెలియజెప్తే తిరుమలలో ఏర్పాటు చేయమని ఆయన కోరడం, వారంతా సొంతంగా ఏదైతే 30 కోట్ల రూపాయలు వ్యయంతో ఎన్ఆర్ఐలే పూర్తిగా ఖర్చు పెట్టి ఇక్కడ అధునాతనమైన కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. 25వ కంపార్ట్మెంట్ ఏదైతే మనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళిన తర్వాత కంపార్ట్మెంట్స్ కనిపిస్తాయి. ఆ కంపార్ట్మెంట్స్లో 25వ కంపార్ట్మెంట్ను పూర్తిగా ఇందుకోసం వినియోగించారు. అధునాతనమైన పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు 25 మంది సిబ్బంది నిరంతరము పనిచేసే విధంగా, షిఫ్ట్లు వారీగా పనిచేసే విధంగా అక్కడ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా బయట ఉన్న సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలకు కూడా అనుసంధానం చేశారు. దీంతో పాటు శాటిలైట్ కెమెరాలకు కూడా అనుసంధానం, ఎప్పటికప్పుడు విజువల్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు భక్తులు ఎదుర్కొంటున్నారు, రద్దీ ఎక్కువగా ఉన్న చోట వెంటనే ఇక్కడ రెడ్ మార్క్ కనిపిస్తుంది. దీంతో వెంటనే అధికారులకు ఈ విషయాన్ని తెలియజేస్తే అధికారులు ఆ ప్రాంతానికి వెళ్ళి వెంటనే చర్యలు తీసుకుంటారు. దీంతో పాటు ఫేస్ రికగ్నిషన్, ఏదైతే దొంగతనాలకు కానీ క్యూ లైన్లో ఏదైనా ఇబ్బందులు గొడవ సృష్టించే వారి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ చేశారు. భక్తులు ఎవరైనా చోరీకి గురైతే వారి వస్తువులు వెంటనే రికవరీ చేయడానికి అవసరమైన చర్యలు కూడా దీని ద్వారా తీసుకుంటున్నారు. ముఖ్యంగా మాడవీధుల్లో బ్రహ్మోత్సవాల సమయంలో రద్దీ ఎక్కువ, తోపులాటలు కానీ ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటే ముందస్తుగానే వారికి ఏదైతే వచ్చిన వీడియోస్ ద్వారా, కెమెరాల ద్వారా వచ్చిన విజువల్స్ను అనాలిసిస్ చేసి వెంటనే అటు ఉన్నతాధికారులకు కానీ సెక్యూరిటీ సిబ్బందికి కానీ తెలియజేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ప్రారంభమవుతుంది. రేపు సీఎం దీన్ని ప్రారంభించున్నారు. దీంతో పాటు ఏదైతే ముఖ్యంగా భద్రత, తిరుమల ఆలయ భద్రతతో పాటు ఏదైతే తిరుమల చుట్టూ ఇక్కడ సుమారు ఇప్పటికే 4000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు మరో 1000 సీసీ కెమెరాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. 5000 సీసీ కెమెరాలు అనుసంధానమైన వీటిని పరిశీలించడానికి 25 మంది సాంకేతిక సిబ్బంది 24/7 రీట్లో పనిచేస్తుంటారు. ఈ సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న వెంటనే తక్షణం సమాచారం తెలిసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అసాంఘిక శక్తులు ఎక్కడ చోరబడ్డారా అన్న విషయాలను కూడా నిరంతరం నిఘా నేత్రం ద్వారా వీరు పరిశీలిస్తుంటారు. దీంతో తిరుమల భద్రతకు ఏదైతే ఈ నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా అన్నదాన ప్రసాదాలుగా వద్ద కానీ, అదేవిధంగా క్యూ లైన్లలోనూ, దీంతో పాటు ఏదైతే మాడవీధుల్లో కానీ ఎక్కడైనా తోపులాటలు జరగకుండా శ్రీవారి దర్శనం కోసం చాలా వరకు అంటే ఇప్పుడు క్యూ లైన్లో ఎక్కడెక్కడ ఎక్కువగా భక్తులున్నారు వాళ్ళని కంట్రోల్ చేసి, లేదంటే అక్కడ ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని ఎమర్జెన్సీగా బయటకు తీసుకొచ్చే మార్గాలు కూడా సూచిస్తుందని చెప్తున్నారు. సో ఏఐ వాడకంతో ఒకేసారి దాదాపుగా 1,00,000 మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది శ్రీవారిని అంటున్నారు. సో దీనిపైన అధికారులు దాన్ని ఎట్లా పాసిబిలిటీ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. రాజేష్, ఇప్పుడు కూడా రద్దీ రోజుల్లో 85,000 నుంచి 88,000 వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్న పరిస్థితి. ఏఐ ద్వారా అయితే ఈ సౌకర్యాన్ని మరింతగా పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే క్యూ లైన్లు శిలాతోరణం నుంచి అదేవిధంగా గోగర్భరం డ్యామ్ వరకు క్యూ లైన్లలో భక్తులు ఉండాల్సిన పరిస్థితి లేకుండా ఏఐ ద్వారా ముందుగానే వర్చువల్గా వారి ఫేస్ రికగ్నైజేషన్ చేసిన తర్వాత వారు బయటికి వెళ్ళి వారికి ఇచ్చిన సమయానికి లోపలికి వచ్చి శ్రీవారిని దర్శించుకునే విధిగా ఏఐ ద్వారా దర్శన భాగ్యాన్ని కలగజేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టెక్నాలజీని వాడుతున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో గంటల తరబడి, రోజుల తరబడి క్యూ లైన్లో భక్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఈ పరిస్థితి నుంచి కాపాడడానికే ఈ టెక్నాలజీని వాడుతున్నాం. దీంతోపాటు ఎల్ఎన్టీ ప్రత్యేకంగా ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా సాంకేతిక సహకారం అందిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఎన్ఆర్ఐలు సమకూర్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా మరికొంతగా అధునాతనమైన సౌకర్యాలు ఏదైతే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యం, ఈ రెండింటిని ఉపయోగించుకొని ఇటు మాడవీధుల్లో కానీ, ఇటు శ్రీవారి క్యూ లైన్లలో కానీ భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవడం, ఎక్కడైనా కిక్కిరిసిపోయి ఉన్న భక్తుల యొక్క వివరాలను వెంటనే తెలుసుకుని అక్కడికి అధికారులకు వెళ్ళి అక్కడ ఆ మార్గాల నుంచి బయటికి పంపడమా, లేకపోతే వారికి ప్రత్యామ్నాయంగా ఇంకో క్యూ లైన్లోకి వాళ్ళని తరలించే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అటు ఆలయ భద్రతతో పాటు భక్తులకు కావాల్సిన సౌకర్యాలు, ఎక్కడైనా ఏదైతే అన్న ప్రసాదాలు అవసరమైతే ఆ ప్రదేశానికి నేరుగా వెంటనే పంపించగలిగే అవసరాలు, ముఖ్యంగా కొన్ని చోట్ల వాయిస్ రికార్డుతో కూడా వినిపించే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవన్నిటిని నిరంతరం పర్యవేక్షించడానికి అవసరమైన సిబ్బందికి కూడా పూర్తిగా ఎన్ఆర్ఐలే సాంకేతిక శిక్షణ ఇచ్చిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ అధునాతనమైన ఏఐతో నడిచే కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ద్వారా టీటీడీకి ఎంతో లబ్ధికి చేకూరుతుందని టీటీడీ అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు ఏదైతే మంత్రి నారా లోకేష్ చేసిన కృషి కూడా ఫలించిందని చెప్పవచ్చు. 30 కోట్ల రూపాయల వ్యయంతో ఎన్ఆర్ఐ దాతలు, ముఖ్యంగా కారా సంస్థకు సంబంధించిన వారు ఉచితంగా ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా గత ఫిబ్రవరి నుంచి ఇక్కడే ఉండి వారు
ఏదైతే సిబ్బందికి సాంకేతిక శిక్షణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగం పూర్తిగా సక్సెస్ అవుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. ఇక తిరుపతిలో పటిష్టమైన నిఘా వ్యవస్థను మరింతగా మెరుగుపరిచే విధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తిగా సౌకర్యవంతంగా తాము దర్శనం చేసుకోవడం కోసం ఉపయోగపడే విధంగా వైకుంఠం 1 కాంప్లెక్స్లో A1 కమాండ్ కంట్రోల్ సెంటర్ని అద్భుతంగా నిర్మించారు, తీర్చిదిద్దారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ప్రారంభించబోతున్నారు. ఇక ఇది పూర్తిగా వినియోగంలోకి వస్తే భక్తుల భద్రతకి, భక్తులు సౌకర్యవంతంగా శ్రీవారిని దర్శనం చేసుకోవడం కోసం చాలా వరకు నియంత్రణ చేయడం కోసం, ఎవరైనా భక్తులు ఎక్కడ రద్దీలో ఏమన్నా చిక్కుకున్నా కూడా ఆ రద్దీని నియంత్రించడం కోసం అనేక మార్గాలుగా దర్శనం అందించడం కోసం ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ A1 కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉపయోగపడబోతుందని చెప్తున్నారు.